క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపః కాలంలో మొదటి వారంలో శుక్రవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనము ఆలకించాం. క్రీస్తు ప్రభు పూర్వ నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను కొన్నిటిని మరింతగా వివరిస్తూ మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అయితే ఈ నియమాలు వాటిని పాటించడంతోనే పరిపూర్తి కావడం లేదు. నిజానికి ఈ నియమాల యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది మనం చూడాలి. ఈ నియమాల యొక్క ఉద్దేశం దేవుడు మానవునితో ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని ఈ నియమాలు పెంపొందింప చేయడమే వాటి ఉద్దేశం. అంతేగాని ఆ నియమాలను మక్కి పాటించడం ద్వారా నేను ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క శాసనాలను పాటించాను, ఆయన నిబంధనను పాటించానని మనం చెప్పుకోవడంలో ప్రయోజనం లేదు. ఆ నియమాలను, ఆ నిబంధనను మనం పాటించడం తద్వారా దేవునిలో, దేవుని స్నేహంలో, దేవునితో బంధంలో మనము పెంపొంది ఆ దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా, ఆయన స్నేహితులుగా మనం ఎదగడమే ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని మనసులో ఉంచుకొని ప్రభు ఈనాడు 21వ వచనం నుంచి చూచినప్పుడు నీవు నరహత్య చెయ్యరాదు అన్న అంశాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17వ వచనంలో నరహత్య చేయరాదు అన్నటువంటి శాసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం మీకు ఈ నియమం ఇవ్వబడింది. ఈ శాసనం ప్రకారం నరహత్య చేయరాదు, ఇతరులను హత్య చేయడం తప్పు అన్న విషయాన్ని దేవుడు మీకు తెలియచేశాడు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏమిటంటే, నీ పొరుగువాడిని నువ్వు ద్వేషించినప్పుడు, వాడిపై పగబట్టినప్పుడు, వాడిని నీవు అవమానిస్తూ కించపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆ నియమాన్ని, ఆ శాసనాన్ని మీరావు. నిజానికి నరహత్య అనే క్రియను నువ్వు చేయలేదు, కానీ క్రియల రూపంలో నువ్వు హత్య చేయకపోయినా నీ ఆలోచన విధానంలో, నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా నీవు ఆ నరహత్య చేయరాదు అనేటటువంటి ఆ నియమాన్ని మీరినట్లుగా ఇతరులను బాధించి నరహత్య చేసినంతటి దోషాన్ని నువ్వు కట్టుకున్నట్లుగా ఈనాడు యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. లేవియకాండం 24వ అధ్యాయం 17వ వచనంలోను, నిర్గమాకాండం 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసినప్పుడు నీవు నీ సోదరుని అవమానించరాదు, అతనిపై నీవు పగబట్టరాదు అని దేవుడు మనకి స్పష్టంగా మోషే ద్వారా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో 22వ వచనంలో నీవు నీ పొరుగువాడిని కించపరుస్తూ వాడి మీద కోపం కలిగి ఉండి నీవు అతన్ని బుర్ర తక్కువ వాడనో, మందబుద్ధి గలవాడనో నువ్వు అతన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని తీర్పుకు గురి అవుతావు అని ప్రభువు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు అన్ని దుష్ట కార్యాలకు మన మదిలో ప్రారంభమయ్యే దుష్టపు ఆలోచనలే కారణం కాబట్టి మనము ఏ వ్యక్తిని కూడా అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడటం కానీ, వారిపై పగబట్టి వారి మీద మనము ఏ విధమైన మనస్పర్ధ కలిగి ఉండడం కానీ చెయ్యకూడదు అని చెప్పి ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఎవరి మీదైనా ఏదైనా మనస్పర్ధ కలిగి ఉంటే ఆ విషయం మనకి దేవునికి కానుక అర్పించే సమయంలో బలిపీఠం వద్ద గుర్తుకు వస్తే మనం వెంటనే ఆ కానుకను అక్కడే వదిలిపెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సఖ్యపడి మనం తిరిగి వచ్చి కానుకలు అర్పించాలని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు అతని మీద మనస్పర్ధ ఉండడం ఒక ఎత్తు అయితే, అతనికి మన మీద మనస్పర్ధ ఉండడం కూడా మనం సరిచేసుకోవలసినటువంటి తప్పేనని ప్రభు మనకి ఇక్కడ సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా నాదేం తప్పు ఉంది, అతడే కదా నా మీద మనస్పర్ధ పెట్టుకున్నది, అతడే కదా నన్ను
దూరం పెడుతూ నా గురించి చెడుగా ఆలోచించుకుంటున్నది, నిజానికి నాకు అతని మీద ఏమీ లేదు అని చెప్పి మనం ఎన్ని కారణాలు చెప్పినా ప్రభు ఈనాడు అసలు వేరొకడికి నీ మీద మనస్పర్ధ ఉందని నీకు తోచిన, నీవు దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి ముందు వెళ్ళి వాడితో సఖ్యపడిన తర్వాతే నీవు దేవునికి కానుకలు అర్పించాలని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ దేవునితో ఏర్పరచుకున్న ఈ నిబంధన బంధంలో మనం దేవునితోనూ అదే రీతిలో మన పొరుగువారితోనూ మనం బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాం. మనము దేవునికి కానుక అర్పించేటప్పుడు ఏ విధమైనటువంటి దుష్టత్వంతో కూడిన మనసుతో కానీ, ఏ విధమైనటువంటి పగతోనో మనస్పర్ధతోనూ కూడినటువంటి మనసుతోనో, స్పర్ధతో కూడిన మనసుతోనో దేవునికి కానుక అర్పించరాదని ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా అటు దేవునితోనూ ఇటు పొరుగువారితోనూ సఖ్యత కలిగి జీవించాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ అదే ప్రేమను పొరుగువారి మీద ప్రదర్శిస్తూ మనం జీవించవలసిన వాళ్ళమై ఉన్నామని, ఆ విధమైనటువంటి మనసుతో దేవుని మనం ఆరాధించి తద్వారా మనం దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని పొందగలిగిన రీతిలో జీవించాలని ప్రభువు నాడు సూచిస్తూ ఉన్నాడు. నీ విరోధి నీపై వ్యాజ్యం తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడుము, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెరవేయించును అని ప్రభు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. అనగా మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 35వ వచనం వరకు చూసినప్పుడు, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ రాజు వద్దకి కొంత రుణపడినటువంటి ఒక సేవకుణ్ణి తీసుకుని వచ్చారు. అతడు ఆ రుణాన్ని చెల్లించలేడు కాబట్టి రాజు అర్థం చేసుకుని అతను రుణం మొత్తాన్ని రద్దు చేస్తూ అతనికి క్షమాపణనిచ్చాడు. కానీ ఆ రాజు దగ్గర నుంచి క్షమాపణ పొందినటువంటి ఆ సేవకుడు బయటకు వెళ్ళి తనకు కొద్ది మొత్తం మాత్రమే రుణపడి ఉన్నటువంటి వేరొక సేవకుని గొంతు పట్టుకొని నా రుణం మొత్తం చెల్లించమని అతన్ని బలవంతం చేశాడు. అతను ఎంత ప్రాధేయపడినా వినకుండా అతన్ని చెరసాలలో పెట్టించాడు. ఈ వార్త తెలిసినటువంటి రాజు అతనిపై మండిపడి అతడు తన కడపటి కాసు చెల్లించినంత వరకే, పూర్వపు ఆ మొత్తం రుణాన్ని చెల్లించేంత వరకే అతన్ని చెరసాలలో వేయమని తలారులకు అప్పగించి అతన్ని శిక్షకు గురి చేశాడు. నిజానికి తాను పొందినటువంటి క్షమాపణని తన పొరుగువాడి ఎడల, తన తోటి సేవకుడి ఎడల ఈ సేవకుడు ప్రదర్శించలేకపోవడం, రాజు తనను క్షమించినట్లే తన తోడి సేవకుని ఇతడు క్షమించలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. తద్వారా అతడు శిక్షను కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మనము ఇతరులను క్షమించే వాళ్ళమై ఉండాలి. నీవు చెల్లించవలసిన రుణములో కడపటి కాసు చెల్లించినంత వరకు నీవు చెరసాలలో ఉండే పరిస్థితిని తెచ్చుకోకుండా నీవు ఇతరులను క్షమించి తద్వారా ఇతరులతో నీవు సత్వరమే సమాధానపడి నీ మీదకు ఆ శిక్ష రాకముందే నీవు లావాదేవీలు సరిచేసుకొని ఆ దేవుడిచ్చే బహుమానం పొందగలిగిన రీతిలో నిన్ను నీవు సంసిద్ధపరచుకోమని ప్రభు మనకి ఇక్కడ తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నా. కాబట్టి మనం మన పొరుగువారి ఎడల ఆగ్రహం కలిగి, పగ కలిగి, వాళ్ళను నోటి ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా మనము నిందిస్తూ, వాళ్ళ మీద పగబట్టి వాళ్ళను కించపరుస్తూ, అవమానిస్తూ మనం ప్రవర్తించినప్పుడు నిజమైన నరహత్య అనేటటువంటి క్రియను మనం చేయకపోవచ్చు. కానీ అంతే రీతిలో మనం పొరుగువాడిని వేధించి, అవమానించి, బాధించి మనము ఈ దేవునితో ఏర్పరచుకోవలసినటువంటి, మనకు రక్షణను ఇవ్వగలిగినటువంటి ఈ నిబంధన నుండి మనం వైదొలిగిపోతున్నాం. తద్వారా ఆ దేవుని దగ్గర నుంచి బహుమానానికి బదులు శిక్షను కొని తెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామని గ్రహించి, మన నుండి వచ్చే అన్ని దుష్టక్రియలు మన దుష్టపు ఆలోచనల నుంచే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మనం వాటిని సరిచేసుకొని ఇతరులను ప్రేమించే తత్వంతో మనల్ని మనం ఆ ప్రభు ఇచ్చే బహుమానానికి సంసిద్ధపరచుకోవాలని నేటి సువార్త మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ విధంగా మనం ఇతరులను క్షమించగలిగి, ప్రేమించగలిగి, వారిని ఏ విధంగానూ అగౌరవపరచకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మనము ఇతరులతో సఖ్యపడుతూ ఇతరులను గౌరవించేటటువంటి ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తిని మనకి ఇవ్వమని ప్రభువుని అడుగుదాం. ఆ కరుణామయుడు
మిమ్ములను మీ కుటుంబాలను తన యొక్క అనంతమైన ప్రేమతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.